వారు భార్యాభర్తలుగా జీవించడానికి మీకు మనస్ఫూర్తికి ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, వారి ఇష్టాలు తెలియజేశారు. విద్యాసాగర్ సంరక్షణ, మీ పేరు? ఇప్పుడు ఈ సమయంలో విద్యాసాగర్ వాళ్ళ కుమార్తె వివాహం చేసుకుని జీవిత కాలమంతా వారు కలిసి దేవుని మహిమాత్మ జీవించడానికి మరి మీకు మనస్ఫూర్తికి ఇష్టమేనా? ఇష్టమే. పెద్దలు ఇష్టాలు చెప్పారు, మరి వీళ్ళ ఇష్టాలు కూడా అడుగుదాం. మరి వీళ్ళు ఎలా ఉన్నారు? అయ్యా, మీ పేరు? విద్యాసాగర్. విద్యాసాగర్, చిన్న మాట. రాధా మాధవిని వివాహం చేసుకుని జీవితకాలం అంతా ఆమెకు భర్తగా జీవించడానికి, ఆమెను భార్యగా స్వీకరించడానికి నీకు మనస్ఫూర్తికి ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే. వినపడకపోతే మీరు చేయొద్దు, నేను మళ్ళీ చెప్పిస్తాను. వెరీ గుడ్, చప్పలు కొడదాం. అమ్మా, నీ పేరు? రాధామాధవి, చిన్న మాట. విద్యాసాగర్ను నీ జీవితంలోని వివాహం చేసుకొని మరి ఆ బిడ్డకు భార్యగా ఉండి జీవితకాలం అంతా నీవు వారికి లోబడి అన్నింటిలో విషయాల్లో జీవించడానికి ఈ నిశ్చితార్థం రోజున నీకు ఇష్టమేనా? ఇష్టమే, మనస్ఫూర్తిగా. ఓకే, మనస్ఫూర్తిగా ఇష్టమని మీరు అరవకుండా వినాలి. ఇష్టమే. నిలబడితే సపోర్ట్లో కొట్టండి. వెరీ గుడ్, మంచి ఘటనలోకి వచ్చారు పిల్లరా. మరి నిశ్చితార్థం చేసుకోవడానికి గుర్తుగా ఏం తీసుకొచ్చావు? రింగ్ అండి. ఒకసారి బయటికి బయటిది అటుగా మీరు అమ్మాయికి. మొదటగా పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి విద్యాసాగర్ వాళ్ళ బంధువులు వచ్చి ఈమెకు వాళ్ళు అవన్నీ అందిస్తారు. అందివ్వండి. ఇప్పుడు ఈ రోజు నుంచి రాధామాధవి